మా అమ్మతో ముస్లిం అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసానని ప్రాంక్ చేస్తే ఈ రేంజ్ లో కొడుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఎప్పటి నుంచో మా అమ్మ పైన గట్టిగా ప్రాంక్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో అప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తా ఉంటే అప్పుడే మా వాడు గుర్కా వేసుకొని రీల్ అయితే తీస్తున్నాడు. ఆ నకిలీ గుర్కా అమ్మాయినే మా ఇంటికి తీసుకొచ్చి మా అమ్మతో ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని గుర్కా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశానో లేదో రెడీగా గుర్కా పట్టుకొని అయితే వచ్చేసాడు. అలా మా వాడు ఫుల్ జోష్ లో గుర్కా వేసుకుంటున్నాడో లేదో మీ వాళ్ళ పెళ్ళుంటే చెప్పు వేసుకొచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అలా వేసుకునేటప్పుడు ఫేస్ దగ్గర ఉన్న గుర్కాని వేసుకోలేక మా వాళ్ళు కింద పడి పైన పడి ఎలా వేసుకుంటున్నారు చూడండి. ఎలాగో మొత్తానికి గుర్కా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. అలా గుర్కా అమ్మాయిని రెడీ చేసేసి మా ఇంటికి అయితే తీసుకెళ్తా ఉన్నాను. అలా ఇంటికి తీసుకెళ్లే దారిలో ఈ గుర్కా అమ్మాయిని చూసి రియాక్షన్స్ మామూలుగా రాలేదు. ఇప్పుడు మొదలైంది అసలైన కథ. మొత్తానికి ఇంటికి తీసుకొచ్చానో లేదో అదృష్టం బాగుండి మా నాన్నమ్మ మా అమ్మ బయటే కూర్చో ఉన్నారు. ఏదైతే అదైందని చెప్పేసి పైన ఉండే దేవుడే చూసుకుంటాడు అంత అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళగానే వాళ్ళ రియాక్షన్ చూడండి. గలా మా అమ్మ కొట్టిన కొట్టిడికి నాకైతే చుక్కలు అయితే కనపడ్డాయి. ఇంకోసారి మా అమ్మతో ఇలాంటి ప్రాంక్లే చేయకూడదురా నాయనా అనిపించేసింది. ఎంతలా కొట్టిందంటే అమ్మాయి అని కూడా చూడకుండా తరిమి మరీ కొట్టింది. ఇంకా లాస్ట్ కి మా వాడు మా ఇంట్లో వాళ్ళ బాధను తట్టుకోలేక డ్రాప్ అయిపోయాడు. మొత్తానికి ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ప్రాంక్స్ కావాలనుకుంటే కింద కమెంట్స్ లో ఎస్ అని కమెంట్ చేయండి. మొత్తానికి అలా అయింది. మీరు వెళ్తూ లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.